ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5:7 చూడగలము. చింత అనగా దుఃఖము, బాధ, దిగులు. ఈ రోజుల్లో చింతలేని వారు లేరు. ప్రతి మనుష్యుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందమా అని చింతించుచున్నాడు. మరికొందరైతే ఇవన్నీ కలిగినను భవిష్యత్తును గురించి చింతించుచున్నారు. చింతకు కారణం భయం, అవిశ్వాసం. దేవుని యందు విశ్వాసం లేని వారు ప్రతి విషయము కొరకు చింతిస్తూ ఉంటారు. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచి మన చింత యావత్తును ఆయనతో చెప్పుకొనవలెను. చింతను కలిగించున్నది సాతాను మనలో అవిశ్వాసపు తలంపులను రేకెత్తించి మన మనస్సును అల్లకల్లోలము చేసి చిన్న సమస్యలను పెద్దవిగా చేసి మనలో భయము, నిరుత్సాహము చోటు చేసుకున్నట్లు చేయును. ఒక విషయాన్ని గురించి మనము చింతించుచు కూర్చున్నప్పుడు చింతకు పరిష్కారం దొరకదు సరిగదా, మన చింత మరింత ఎక్కువగును. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మొరడెక్కువ చేసుకొనగలడు? ఈ మాటలు లూకా 12:25 ప్రభువు చెప్పినట్లుగా చూడగలము. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు సమస్యలు, మనం చేయవలసిన పనులను గురించి చింతించుట వలన కృంగిపోవచ్చు, విసుగుదలకు, కోపమునకు చోటిచ్చుచున్నాము. మార్త అనేకమైన పనులను పెట్టుకొని అవి త్వరగా జరగలేదనే చింతతో, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేక పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే అని లూకా 10:41 చూడగలము. అవును, యేసు పాదముల యొద్ద మనం కూర్చున్నప్పుడు మన చింతలన్నీ తొలగిపోవును. ఆయన సమాధానముతో మన హృదయము నింపబడును. అయితే ఈనాడు అనేకులు తమ చింతలను తామే పరిష్కరించుకుందామని మరిన్ని చిక్కుల్లో పడుచున్నారు. ఒక వ్యక్తి చింతిస్తున్నప్పుడు అతని మనస్తత్వము, ఉద్రేకము, శరీర ఆరోగ్య స్థితి దెబ్బతింటాయి. అటువంటి వ్యక్తి హృదయము ఎల్లప్పుడూ కలతతో నిండి నిరుత్సాహంతో కృంగి ఉంటాడు. అందువలన అటువంటి వారు త్రాగుడు, జూదము, వ్యభిచారము వంటి దురలవాట్లకు గురై తద్వారా తమ చింతలు తీర్చుకోవడం